శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజ్ వారి చరిత్ర మనం చదువుకుంటున్నాం। రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। జై సాయి మాస్టర్। చిన్న సవరణ నుండి మొన్న ఎప్పుడో మనం ఒకరోజు సత్సంగంలో చదువుకున్నప్పుడు ఒకప్పుడు అళోని బువ్వ అన్న బ్రహ్మచారి ముగ్గురితో కలిసి పూరి జగన్నాథ యాత్రకు వచ్చారని చెప్పుకున్నప్పుడు అఖండ విశ్వమే నేను సర్వత్రా ఉన్నాను, అయినా సహ్యాది గిర్నార్ కాశీ మాతాపూర్ కర్వీర్ పాంచాలేశ్వరి చెప్పుకున్నప్పుడు లీలామృతంలో ఒకటి గుర్తొస్తుంది అన్నప్పుడు ఒక చిన్న పేరు ఒకటి పొరపాటుగా నేను దాసగణు అన్నానండి। అది భీష్మకే కొన్ని ప్రదేశాల పేర్లు చెప్పి బాబా అంటారు, ఇదంతా రామమయమే మిత్రమా అని నువ్వు 5 లడ్డూలు ఇవ్వాలి అంటారు। నేను పొరపాటున దాసగణు అన్నాను, అది జగేశ్వర్ భీష్మ। అదొక్కటి సవరణ, క్షమించాలి అందరూ। తర్వాత మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామో ఒకసారి క్లుప్తంగా మనం చెప్పుకుని లీలలు తర్వాత ఇవాళ సత్సంగంలోకి వెడదామండి। ఒకరోజు భట్ అనే పేద బ్రాహ్మణుడు స్వామిని దర్శించి తమ ఇంత భిక్ష చేయాలని ప్రార్థిస్తాడనమాట। స్వామి వెంటనే అంగీకరిస్తారు। ఆ రోజు సాయంత్రం స్వామివారి ఇంటికి వెళ్తే అతను పేదవాడు అయినందువలన స్వామికి తగిన సత్కారం చేయనందుకు భట్ లోపల బాధపడుతూ ఉంటాడు। ఆ సంగతి గ్రహించి అతని భార్య గీతాబాయితో ఒక పాల రొట్టె చేసి పెట్టమ్మా చాలు అంటారు। ఇంట్లో పాలు లేనందువలన వెంటనే ఆమె పాలవాడింటికి బయలుదేరుతుంది। అది చూచి ఒడిలో పిల్లవాడిని ఉంచుకొని ఊరంతా వెతికినట్టు ఇంట్లో ఆవును ఉంచుకొని ఎక్కడికో బయలుదేరుతావేంటమ్మా అంటారు। ఆ గీతాబాయి వెంటనే అంటుంది, మా ఆవు గత 4 సంవత్సరాలుగా కట్టలేదు, పాలు ఇవ్వలేదు స్వామి అని విన్నవించుకుంటుంది। ఆ మాట వింటేనే స్వామి లేచి ఆవు దగ్గరికి వెళ్ళి అమ్మ గాయత్రి అనే ఆవుని సంబోధిస్తూ ప్రేమతో దాని వీపు నివురుతూ, ఈ బ్రాహ్మణుడు గుణవంతుడు, చాలా పేదవాడు, నీవు అతనికి పాలు ఇవ్వాలి అని చెప్తారు। వెంటనే పాలు పితకమని భట్తో చెప్తాడు। పాల రొట్టె కోసం నేను సాయంత్రం వస్తానని చెప్పి స్వామి వెళ్ళిపోతారు। భట్ట ఆవుకి నమస్కరించుకొని మొక్కి పాలు పితుకుతాడు। ఆశ్చర్యానికి అంతులేదు, సమృద్ధిగా ఆ ఆవు పాలు ఇస్తుంది అనమాట। సాయంత్రం అయ్యేసరికి పాల రొట్టె చేసి భార్యాభర్తలు స్వామి కోసం ఎదురు చూస్తూ ఉంటే వెంటనే స్వామి వచ్చి ఆ రొట్టెని ఆరగిస్తారనమాట అండి। అదొక లీల జరుగుతుంది। తర్వాత మంగళవేడిలో ఉన్నప్పుడు శ్రీ స్వామి మురికిగా ఉండే ప్రదేశాల్లోనూ ముళ్ళ పొదల్లోనూ పడుకొని నిద్రపోతూ ఉంటారు। ఆయన అలా ముళ్ళలో పడుకోవడం కూడా మహానందంగా ఉండడం చూచి బసప్పతేలి అనే అతను ఈయన మహనీయుడా సిద్ధపురుషుడా పిచ్చివాడా అని ఆలోచిస్తూ ఆయనకి నమస్కరించాడు। వెంటనే స్వామి అతనికి వేసి తీక్షణంగా చూసి నేను ఎవరైతే నీకెందుకు అన్నారు। తన మనోభావాన్ని అంతలా గ్రహించిన ఆయన మహాయోగి అని గుర్తించి ఆ రోజు నుండి ఆయన సేవకే అతని కాలాన్నంతా అంకితం చేస్తాడు। అసలే పేద కుటుంబం, సంపాదన మాని ఆ పిచ్చివాడు వెనకాల సేవ చేసుకుంటూ తిరుగుతున్నారని భర్త గురించి భార్య చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట। పిల్లల్ని ఆవిడ పోషించుకోవాలి కదా, అందుకని ఆవిడ ఏదో కూలి చేసి పిల్లల్ని పోషించుకుంటూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఒక రోజున స్వామి చివాలన లేచి వేగంగా నడవడం ప్రారంభిస్తారు। ఆ వింత చూచేవారంతా కూడా పరిగెత్తవలసి వస్తుంది అనమాట స్వామి వెనకాల। చివరికి అందరినీ విడిచి ఆయన ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశిస్తారు। బసప్పతేలి కూడా ఆయన వెంబడించి వెనకాల పెడతాడనమాట। భయంకరమైన అడవిలోకి స్వామి పెడతారు, ఇతను కూడా వెనకాల పెడతాడు। వెళ్ళేసరికి అక్కడ చాలా పాములు అవన్నీ ఉంటాయన్నమాట। కానీ అతనికి భయం వేస్తుంది, కానీ స్వామి అండ ఉండడం వలన అతనికి భయం లేకుండా స్వామి వెనకాల వెళ్ళడం, అడవిలోకి అంత దట్టమైన అడవి వెళ్తాడు। వెళ్ళేసరికి అక్కడ పాములు చాలా నల్లటివి, పచ్చటివి, అసంఖ్యాకమైన పాములు ఉంటాయి। వాటన్నిటినీ వెళ్తాడు, అన్నీ దాటుకుంటూ వెళ్తాడు। మితిమీరిన భయంతో స్వామి ఆ బసప్పతేలికి ఆ పాములు చూడగానే భయం వేసి స్వామి పాదాలు గట్టిగా పట్టుకుంటాడు। స్వామి చిరునవ్వుతో అభయం ఇచ్చి ఆ పాములను చూపుతూ నీకు ఎన్ని కావాలో అన్నిటినీ తీసుకో, ఈ అవకాశం మళ్ళీ తిరిగి రాదు అంటారు।
తొందర చేస్తారనమాట. ఆయన మాటను జవదాటిన బసప్ప తేరి ధైర్యాన్ని పుంజుకొని తన ఉత్తరీయంతో 4.5 అడుగులు పొడవు గల ఒక పావును పట్టుకుని మూటగట్టి భుజాన్న వేసుకుంటాడు. అడవి దాటి రాగానే స్వామి బసప్ప తేలితో ఇంటికి పోయి మూట విప్పి చూసుకో అంటారు. బసప్ప ఇంటికి పోయి మూట విప్పి చూసుకుంటాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. అది ఒక బంగారపు ముద్ద. జరిగిందంతా ఉదాంతం విని అతని భార్య స్వామి శక్తిని గ్రహించిందనమాట అండి. ఎంతో అద్భుతమైన లీల అది. అతను ఆ మూటను విప్పకుండా స్వామి మీద విశ్వాసంతో తీసుకువెళ్ళి దాన్ని ఇంటికి వెళ్ళి మూట విప్పి చూస్తే ఒక బంగారు ముద్ద అనమాట. ఆ ముందు చూస్తే 4.5 అడుగుల పాము, అది ఇంటికి వెళ్ళి విప్పి చూసుకుంటే ఒక బంగారు ముద్ద అనమాట. ఒకసారేమో స్వామి మండు టెంటల్లో బాయాజీ భట్ అనే భక్తుని ఇంటికి వెళ్ళి చల్లటి మంచినీళ్ళు కావాలని అడుగుతారు. ఇంట్లో బిందులోనేమో నీళ్లు వెచ్చగా ఉంటాయి. అమ్మో దొడ్లో బాగా పూర్తిగా ఎండిపోయిందనమాట. మహాశక్తి సంపన్నుడైన స్వామి అడిగినప్పుడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేనందుకు ఆ ఇల్లాలు కంటనీరు పెట్టి అయ్యో నీళ్ళ కోసం పక్కింటికి వెళ్తుంది, అయ్యో స్వామి అడిగితే మంచినీళ్ళు కూడా లేవే, చల్లటి నీళ్ళు ఇవ్వడానికి కూడా లేదే అని బాధపడి ఆవిడ పక్కింటికి పెడుతుంది, చల్లటి నీళ్ళు ఉంటే తీసుకొద్దామని. ఆ చూచి స్వామి తన అలవాటు ప్రకారం చేతులతో తమ పెద్ద పొట్టను పట్టుకుని గట్టిగా నవ్వుతారు. నవ్వితే మీ బావిలో నీరు కావలసినంత ఉంది, లేదంటామే నేను చూపిస్తారా అని ఆమెను బావి దగ్గరికి తీసుకెళ్తారు. పసిపిల్లవాడికి వలె ఆమె చూస్తుండగానే ఆ బావి పక్కనే మూత్ర విసర్జన చేస్తారు. చూడగానే ఆ బావిలో నీరు ఊరి బావి పూర్తిగా నిండిపోతుంది. భక్తులు ఇప్పటికీ ఆ బావిని దర్శిస్తుంటారు. ఇప్పటికీ ఉందటండి ఆ బావి. మంగళవేడి దగ్గరలో ఉన్న అడవిలో ఒక సాహెబ్ బెజ్జపతిగా జీవిస్తూ పిచ్చివాళ్ళలో తిరుగుతూ ఉంటాడు. ఆయన స్వామికి మాత్రం ఆయన ఎంతో భక్తిగా సేవ చేసి చిలుమిస్తూ ఉంటాడు. ఒకరోజు స్వామి తన చేతిని అతని తలపై ఉంచుతారు. వెంటనే అతనికి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. కొన్ని వేల మంది అతని దర్శనం చేసుకునేవారు. పిచ్చివానిలా కనిపించి అతను తన దగ్గరికి వచ్చేవారి మీద రాళ్ళు విసిరేవాడు. అయితే అవి సామాన్యంగా ఎవరికి తగిలేవి కావు. అవి ఎవరికి తగిలితే వారి కోరికలన్నీ పూర్తిగా నెరవేరేవి. ఇవన్నీ ఎన్నో లీలలు స్వామి అక్కడ ప్రదర్శించడం అనమాట. మంగళవేడిలో ఉండగా శ్రీ అక్కలకోట స్వామి మరో 2 మహాత్ములను కలుసుకున్న అద్భుత సన్నివేశం ఒకటి ఉందట. ఆయన చరిత్రలో పొందుపరిచి ఉందట. స్వామి అప్పుడప్పుడు ఆ ఊరి బయటనున్న ఒక అందమైన ఏకాంత ప్రదేశాల్లో కూర్చునేవారట. ఇది కూడా మనం నిన్న చెప్పుకున్నామండి. ఒకరోజు ఉదయం ఆయన ఇలా కూర్చుని ఉండగా తేజోమూర్తి అయిన మరో 2 ఆయన దగ్గరకు వచ్చారు. స్వామి అక్కడ ఏకాంతంగా కూర్చుని ఉంటే 2 తేజోమూర్తులైన మహాత్ములు 2 అక్కడికి వచ్చారట స్వామి దగ్గరకు. అప్పుడు ఈ ముగ్గురు అంటే స్వామిను ఆ 2 మహాత్ములు కలిసి ఆ ముగ్గురు ఎవరికి అర్థం కాని వింతైన సంభాషణ జరిపారట. ఎవరికి అర్థం కాదట, వింతగా మాట్లాడుకుంటున్నారట వాళ్ళు ఒకరితో ఒకరు. వారిలో ఒక అయితే అన్నారట, ఆయన అన్నారట ఎందుకు ఏడుస్తావు అన్నారట. రెండో వారు అన్నారట ఎందుకు పిలుస్తావు అన్నారట. స్వామి ఏమో ఎందుకు చూస్తున్నావు అన్నారట. మనకేం అర్థం కావట్లే, మనకే కాదు అక్కడ వాళ్ళకు కూడా ఎవరికి అర్థం కాలేట. అంతటితో ఆ ముగ్గురు అక్కడికి సమీపంలో ఉన్న ఒక చిన్న కొండపైకి వెళ్ళారు. అంతటితో ఏమైందిట, ఆ సంభాషణ జరిగిన తర్వాత ఒక కొండపైకి వెళ్ళారట. అక్కడ ఏం సంభాషణ జరిగిందో ఆ వచ్చిన 2 ఏమైనారో ఎవరికి తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుకున్నారో ఏమిటో ఆ వచ్చిన 2 కూడా తర్వాత కనబడలేట. స్వామి కొంతసేపటికి ఒక్కరే కొండ దిగి వచ్చారట. ఆ 2 ఏమయ్యారో కూడా కొండెక్కిన వాళ్ళు ఎవరికి తెలియట. చూడండి, అలా మహనీయులు కూడా కొంతమంది స్వామి దగ్గరికి వచ్చేవారట. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండేవారటండి. స్వామి కొంతకాలం ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలండి. స్వామి కొంతకాలం చెలంబేలో ఉన్నారు. రాజా పట్వర్ధన్ ఆస్థానంలో ఒక రామదాసు ఉండేవాడు. అప్పట్లో ఒక రామదాసు ఉండేవాట. అతను గర్విష్టి, చాలా గర్వంతో ఉండేవాట. అతను గర్విష్టిట. స్వామి ఒకరోజు అతని మఠంలో పడుకుని నిద్రపోయారు. ఒకసారి స్వామి అతని మఠంలో నిద్రపోయారట. బయటకు వెళ్ళవలసిన రామదాసు స్వామి రాస్తారేమోనని కొంతసేపు ఎదురు చూచాడు. ఎంతసేపటికి స్వామి లేవకపోయేటప్పటికి విసుగుతో ఆ రామదాసు మఠం బయట తాళం వేసుకుని వెళ్ళాడు. స్వామి లేస్తారేమో తాళం వేసుకుందాం అనుకున్నాడు. స్వామి ఎంతకు లేవకపోయేసరికి రామదాసు ఏం చేసేట, విసుకొచ్చేట రామదాసుకి. ఈయన లేవడు బాబాయ్ అని చెప్పేసి సరే అని బయటకు వచ్చేసేసి తన మఠం బయట తాళం వేసుకుని వెళ్ళాట. పని తొందరలో మఠంలో స్వామి ఉన్న సంగతి పూర్తిగా మర్చిపోయి చాలాసేపు ఊళ్ళో తిరుగుతూనే ఉన్నాడు. చాలాసేపు ఏం చేశాడు, అతనికి ఏదో పని ఉంది. ఆ పని తొందరలో స్వామి ఇతను మఠంలో పడుకున్నారన్న విషయాన్నే మర్చిపోయి ఊరంతా తిరుగుతూనే ఉన్నట్టు ఏదో పనితో.
అకస్మాత్తుగా ఒకసారి జ్ఞాపకం రాగానే రామదాసు మఠం వైపుకి పరిగెత్తాడు. అకస్మాత్తుగా రామదాసు గుర్తొచ్చింట, అయ్యో స్వామి మఠంలో ఉన్నారు కదా అని గుర్తొచ్చి మఠం వైపుకి పరిగెత్తాడు. దారిలో ఒక నది ఒడ్డున దూరంగా కూర్చొని పసిపిల్లవాడుగా ఆడుకుంటున్న స్వామిని చూసి ఆశ్చర్యపోయాడు. సరే అతను దారిలో పరిగెట్టుకుంటూ వస్తుంటే కూర్చొని పసిపిల్లవాళ్ళ ఆడుకుంటున్నారట ఒక నది ఒడ్డున కూర్చొని. స్వామి చూసి ఆశ్చర్యపోయట, ఇదేంటి, నేనే కదా స్వామిని లోపల పెట్టి తలుపు తాళం వేసేసి వచ్చాను, మర్చిపోయాను కదా, వచ్చి నా పనులేవో నేను చేసుకుంటున్నా, స్వామి మఠంలోనే ఉండాలి కదా, తాళం పెట్టి వచ్చాను కదా, ఈయనేమిటి ఇక్కడ కూర్చుని ఆడుకుంటున్నాడు చిన్నపిల్లలాగా అని చెప్పి చూసి ఆశ్చర్యపోయట. అయినా తన కళ్ళను నమ్మలేక మఠం తెరిచి చూశాడు. అయినా తన కళ్ళను తను నమ్మలేకపోయాడు. ఇదేదో భ్రమ, లేదు నేను ఖచ్చితంగా ఆయన మఠంలో పెట్టి తాళం వేసి వచ్చాను, ఇదేదో భ్రమ, నా కళ్ళకేదో భ్రమ కలుగుతోంది అని చెప్పి వెళ్ళి మఠంలోకి వెళ్ళి తాళం తీసి చూశాట. లోపల ఎవ్వరూ లేరట. ఈ వింతను షోలాపూర్ వాస్తవ్యుడైన పరశురాం భట్ గోరే స్వయంగా చూచారు. ఈ వింతను అక్కడున్న పరశురాం భట్ గోరే స్వయంగా చూచారట. స్వయంగా చూసిన వాళ్ళు ఉన్నట్టు ఈ వింతను, ఏదైతే తాళం వేయడము, మళ్ళీ స్వామి అక్కడ లేకపోవడము, ఇదంతా చూసిన వాళ్ళు కూడా ఉన్నట్టు. పరశురాం భట్ గోరే అన్న అతను స్వయంగా చూశారట ఈ జరిగిన వింతను. షోలాపూర్ వాస్తవ్యుడు. 1850లో స్వామి మంగళవేడ వదిలి వెళ్ళిపోవడానికి సంబంధించి ఒక వింతైన సంఘటన ఉంది. ఆ స్వామి 1850లో మంగళవేడ వదిలి వెళ్ళిపోయారట. దీనికి సంబంధించి ఒక వింతైన, ఎందుకు ఆయన అక్కడ వదిలి వెళ్ళిపోయారు అనే దానికి వింతైన సంఘటన ఒకటి ఉందట. ఎండలో స్వామి ఊరి పొలిమేరల్లో తిరుగుతూ అక్కడ ఊరి పిరమేరల్లో పనిచేసుకుంటున్న పండరీనాథ్ను చెప్పుల జత ఇవ్వమని అడిగారు. అక్కడ పండరీనాథ్ అనే అతను అక్కడ పొలిమేరల్లో పని చేసుకుంటుంటే చెప్పుల జత ఇవ్వమని అడిగారట. వెంటనే పండరీనాథ్ తాను తొడుక్కొని ఉన్న చెప్పుల జతను స్వామికి ఇచ్చాడు. అవి వేసుకుని గబగబా నడుస్తూ స్వామి కొద్ది నిమిషాల్లో వెళ్ళిపోయారు. తను తొడుక్కొని ఉన్న చెప్పుల జత తీసి స్వామికి ఇచ్చారట. ఇచ్చేసరికి ఆ చెప్పులు వేసుకుని అతను స్వామి గబగబా వెళ్ళిపోయారట అక్కడి నుంచి. అది చూసి ఏకనాథ్ అన్నాడు, ఆ పిచ్చివాడికి నీ చెప్పుల జత ఇచ్చావు, ఇప్పుడు అతడు అయిపు లేకుండా పోయాడు, మీ పెద్దవాళ్ళు నిన్ను తిడతారు అన్నట్ట. నువ్వేమో నీ చెప్పుల జత ఇచ్చావు, ఆయన అయిపు లేకుండా పోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, నీ చెప్పుల జత నీకు ఇంక మళ్ళీ రాదు, నీ పెద్దవాళ్ళు నిన్ను తిడతారులే అని అన్నట్ట. ఒక అతను అక్కడ కనిపించి, ఏకనాథ్ అన్న అతను. పండరీనాథ్ ఆందోళన పడ్డాడు. అయ్యో ఇదేంటి నిజమా, ఆ పిచ్చివాడికి నా చెప్పులు ఇచ్చేసానే, అయ్యో మళ్ళీ నా చెప్పులు నాకు రావే, నా పెద్దవాళ్ళు ఇంటికి వెళ్తే మా అమ్మ నన్ను తిడతారే ఇంట్లో వాళ్ళు అని చెప్పి అనుకుని అతను చెప్పిన మాటలకి ఇతను బాధపడ్డట, ఆందోళన పడ్డట. మరుక్షణమే స్వామి వాళ్ళని సమీపించి చెప్పులు పండరీనాథ్కి అప్పచెప్పి, ఇక మీ పెద్దలు నిన్ను తిట్టరులే అని చెప్పి వెళ్ళిపోయారు. వెంటనే ఎక్కడి నుంచి వచ్చారే కానీ స్వామి గబగబా వచ్చారట. వచ్చి ఇతని చెప్పులు ఇతనికి ఇచ్చేసి పండరీనాథ్కి, ఇక మీ పెద్దలు నిన్ను తిట్టరులే అని చెప్పి వెళ్ళిపోయారట. చూడండి, వాళ్ళు సంభాషించుకుంటున్నారు, ఆ మాటలు అనుకుంటున్నారు. ఇంతట్లో స్వామి ఎక్కడి నుంచి వచ్చి మీ పెద్దలు నేను తిట్టరులే అని చెప్పి ఆ చెప్పులు అతనికి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. స్వామి అక్కడే ఉండి వాళ్ళ మాటలు విని ఇలా చేసి ఉంటారని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారట, ఏం తెలుస్తుంది ఆయనకి, ఆయన అక్కడే ఉండి ఎక్కడో మా మాటలు విన్నారులే అని అనుకున్నారట. జనరల్గా అట్లాగే అనుకుంటారు కదా, వాడు విన్నారు ఎక్కడి నుంచో మా మాటలు అని చెప్పి అనుకున్నారట. కానీ కొద్ది నిమిషాల్లో షోలాపూర్ నుంచి వస్తున్న బాటసారులు వాళ్ళకి ఎదురై షోలాపూర్కు 2 మైళ్ళ దూరంలో తాము అక్కలకోట స్వామిని చూశామని చెప్పారు. ఆ తర్వాత స్వామి తిరిగి మంగళవేడ ఎన్నడూ రాలేదు. తర్వాత షోలాపూర్ నుంచి కొంతమంది బాటసారులు వస్తున్నారట, వీళ్ళకి ఎదురయ్యారట. ఎవరికి, ఇప్పుడు ఈ చెప్పులు తీసుకున్నారు కదా పండరీనాథ్ను ఏకనాథ్, వీళ్ళకి ఎదురై చెప్పారట, ఈ స్వామి అక్కడ కనిపించారు మాకు, షోలాపూర్కు 2 మైళ్ళ దూరంలో తాము ఆ స్వామిని అక్కడ చూసాం మేము అని చెప్పారట. ఆ తర్వాత స్వామి తిరిగి మంగళవేడ ఎన్నడూ రాలేట. అది జరిగిన తర్వాత చూడండి, ఎప్పుడైనా సరే ఆ పరిపాకం ఉండాలండి. ఎవరికైనా జనాలు పరిపాకం ఉన్న చోటే ఎప్పుడు ఇలాంటి మహనీయులు ఉంటారనమాట అండి. పరిపాకం ఎప్పుడైతే లేదో అక్కడ అలాంటి ప్రదేశాలని వాళ్ళు వదిలేయడం జరుగుతుందన్నమాట. అది ఇంకా వారి ఇష్టం, ఇంకా అది మనం ఏం చెప్పలేం. ఆ తర్వాత స్వామి మాహోల్ అనే ఊళ్ళో ఎప్పుడు ప్రకటన అవుతారో కూడాను అప్పుడు వాళ్ళు దాన్ని వదిలేయడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట.
ఆ తర్వాత స్వామి మాహోల్ అనే ఊళ్ళో గణేష్ సోని మమల్తదార్ ఇంట్లో ఉన్నారు. ఆ ఊళ్ళ తర్వాత ఏమో స్వామిట మాహోల్ అనే ఊళ్ళో గణేష్ సోని మమల్తదార్ ఇంట్లో ఉన్నారట ఆయన. ఆ ఊళ్ళో 125 సంవత్సరాలు పైబడిన గవే స్వామి అనే యోగి ఒకరు ఉండేవారట. ఆ ఊళ్ళోట 125 సంవత్సరాలు పైబడిన ఒక స్వామి ఒక యోగి ఒక ఆయన ఉండేవారట. గవే స్వామి అని ఒక ఆయన. ఆయన యోగంలో తమ శరీరాన్ని గాలిలో 8 అడుగుల ఎత్తు తేల్చేవారట. ఆయన యోగంలో పైకి గాలిలోకి వెళ్ళేవారటండి, ఇలాగా ఎత్తులోకి వెళ్ళేవారట. 8 అడుగుల ఎత్తుకి వెళ్ళేవారట గాలిలో. ఒకసారి ఆయన శ్రీ స్వామిని ఆహ్వానించి ఏకాంతంలో ఆయనతో చాలాసేపు మాట్లాడి ఆనాటి నుండి యోగాభ్యాసాన్ని విడిచిపెట్టారు. శ్రీ స్వామి కృప వలన బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత దానితో ఆయనకేం పని? చూడండి, అలాంటి యోగికి కూడాను ఆయన బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారన్న అంటే ఎంతటి గొప్పవారు స్వామి చూడండి. ఆ యోగే ఆయన ఎంత 125 సంవత్సరాలు పైబడిన యోగిట ఆయన. ఆ యోగి ఆయన తన శరీరాన్ని గాలిలో యోగంలో తన శరీరాన్ని గాలిలో 8 అడుగుల ఎత్తుకు పైకి ఇలాగ తీసుకెళ్తూ ఉండేవాట ఆయన. ఒక యోగి ఆయన అంటే యోగ ప్రక్రియలు చేస్తూ ఉండేవాట. అలాంటి ఆయన స్వామిని ఆహ్వానించారట. ఏకాంతంలో ఆయనతో చాలాసేపు మాట్లాడారట. ఆ నాటి నుండి ఆ యోగాభ్యాసాన్ని విడిచిపెట్టేశారట ఆయన. ఎందుకంటే శ్రీ స్వామి కృప వలన బ్రహ్మజ్ఞానం కలిగిందిట. బ్రహ్మజ్ఞానం వచ్చిందరట అవన్నీ చేయరండి, ఇంకా వాటితో పని ఉండదు. ఇంకా ఆ తర్వాత దానితో ఆయనకేం పని? అలాంటివన్నీ చేయరు, ఇంకా ప్రదర్శనలు ఉండవు. ఇంకా బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత వాటితో పనులే ఉండవు. ఇంకా అలాంటి యోగ ప్రదర్శనలు అలాంటివి ఉండవు ఇంకా వచ్చిన తర్వాత. ఇంకా అది ఇంకా బ్రహ్మజ్ఞానం వచ్చేసింది ఆయనకి అన్నమాట. అంతే, అంతటి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించగలవారు అనమాట ఆయన అక్కలకోట స్వామివారు. అలాంటి యోగులకు కూడాను. ఆ ఊర్లోనే ఒక నేత పనివాడు స్వామిని దర్శించి తనకు బ్రహ్మసాక్షాత్కారం కావాలని స్వామిని వేధించడం మొదలుపెట్టాడు. ఇదిగో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారండి. చూడండి, ఆ ఊర్లోనే ఒక నేత పనివాడు స్వామిని దర్శించి నాకు బ్రహ్మ సాక్షాత్కారం కావాలని స్వామిని వేధించడం మొదలుపెట్టాట. చాలా రోజు అతని మాటలను స్వామి పెడచెవిన పెట్టారు. చాలా రోజులు స్వామి అసలు పట్టించుకోలేట, పెడచెవిన పెట్టారట. ఒకసారి ఆయన నాగనాథుని ఆలయం ముందు కూర్చుని ఉండగా ఆ సాలే ఆయనను దర్శించి తిరిగి ఆయనను అదే మాట మళ్ళీ అడిగట, నాకు బ్రహ్మ సాక్షాత్కారం కావాలి అని చెప్పి మళ్ళీ అడిగట వచ్చి. అప్పుడు స్వామి వేలుతో ఒక దుక్కి చూపించి అదిగో బ్రహ్మం చూడు అన్నారట. ఇంకా స్వామి భరించలేపారు. ఏంటో అస్తమాను వచ్చి అడుగుతున్నట్ట, నాకు బ్రహ్మ సాక్షాత్కారం కావాలి, బ్రహ్మ సాక్షాత్కారం కావాలి అని చెప్పి. అప్పుడు స్వామి ఏం చేశారట, అదిగో చూడు బ్రహ్మం అని చెప్పి ఓ దుక్కి వైపు చూపించి వేలుతో ఇట్లు చూపించారట అన్నారట. ఆ వైపు అతనికి భయంకరమైన త్రాచుపాములు కనిపించగా అతను భయపడి పారిపోయాడు. అలా చూపించిన చోటు చూసేసరికి భయంకరమైన త్రాచుపాములు కనిపించేట. అతను భయపడిపోయి పారిపోయాట. ఆ అనుభవం అతనికి కొన్ని రోజుల పాటు నిలిచిపోయింది. ఆ అనుభవం అతనికి కొన్నాళ్ల పాటు అలా నిలిచిపోయిందట. భయపడిపోయి పారిపోయాట అతను. గవే స్వామి అతన్ని చూసి జాలిపడి అతను రక్షించమని స్వామిని ప్రార్థించాడు. ఆ గవే స్వామి అన్న అతను ఉన్నాడు కదా, అది నువ్వు వెళ్ళి స్వామి కాస్త అతన్ని కనికరించండి, కాస్త రక్షించండి అని చెప్పి అడిగట. అదే 125 సంవత్సరాల యోగి ఉన్నాడు కదండి, ఆయన బ్రహ్మజ్ఞానం ప్రసాదించారు కదా స్వామి, ఆయన అతను రక్షించండి అని చెప్పి ప్రార్థించాడు. అంతటితో అతనికి ఆ భయం వదిలిపోయింది. ప్రార్థించిన తర్వాత స్వామి కనికరించారు. అతనికి అది వదిలిపోయిందట ఆ భయం. అర్హత లేని దాని కొరకు అడగకూడదు అనడానికి ఈ దృష్టాంతం చాలు. అర్హత లేదు అతనికి. స్వామి అప్పుడు అడిగినప్పుడు మొదటిసారి వేధించడం మొదలు పెడితే చాలా రోజులు స్వామి పెడచెవిన పెట్టారు కదా, అది గుర్తుపెట్టుకోవాలి. అది అతను అలా అయితే ఇచ్చేవారు కదా, అడగగానే అతనికి పెడచెవి పెట్టాల్సిన అవసరం లేదు కదా, పట్టించుకోకుండా ఉన్నారు స్వామి. అడిగితే వెంటనే ఇచ్చేవారు కదా. ఇచ్చేదైతే అతనికి అర్హత లేదు కాబట్టి ఇవ్వలేదు. అలా 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 వెనకాల పీక్కు తింటున్నాడు వచ్చి. అర్హత లేని దాని కొరకు అడగకూడదు అనడానికి ఈ దృష్టాంతం చాలు. అది అర్హత లేనిది ఎప్పుడు వారు ప్రసాదించరు. అర్హత లేని వాళ్ళకి ఏది ఇవ్వరు. అది
బ్రహ్మం అడిగాడు, అతను బ్రహ్మ సాక్షాత్కారం అడిగాడు. వినాయక చవితికి మమల్తదార్ సోని పెద్ద ఎత్తున గణపతి ఉత్సవాలు చేయించేవాడు. ఒకళ్ళ ఇంట్లో స్వామి ఉంటున్నారు కదా, అతను పెద్ద గణపతి ఉత్సవాలు చేయించేవాటండి. రోజు శ్రీ స్వామి కూడా హాజరయ్యేవారు. స్వామి కూడా ఆ గణపతి ఉత్సవాలకి హాజరయ్యేవారట. ఒకరోజు రాత్రి సంకీర్తన మధ్యలో స్వామి లేచి వెళ్ళిపోతున్నారు. ఒకరోజు రాత్రి స్వామి రోజు హాజరయ్యేవారు కదా, ఒకరోజు రాత్రి స్వామి సంకీర్తన జరుగుతుంటే మధ్యలో స్వామి లేచి వెళ్ళిపోతున్నారట. సోని ఆయనను ఉండవలసిందిగా ప్రార్థించాడు. నాకు నీ ఇంట్లో ఉండాలని లేదు అంటూ ఆయన వెళ్ళిపోయారు. నాకు నీ ఇంట్లో ఉండాలని లేదు అని చెప్పి స్వామి వెళ్ళిపోయారట. ఆయనకు తోడుగా మమల్తదారు పంపిన పనివాడు మళ్ళీ ఎప్పుడొస్తారు స్వామి అని ఆయన అడిగారు. తోడుగా మమల్తదారిని పంపేట. స్వామి వెళ్ళిపోతున్నారు, తోడుగా వెళ్ళాను పంపితే అప్పుడు అతను అడిగట, మళ్ళీ ఎప్పుడొస్తారు స్వామి అని ఆయన అడిగట. వేసవి తరువాత అని సమాధానం ఇచ్చారట స్వామి. అసలు రహస్యం, సోనీకి ఒక ఉంపుడు గత్తె ఉండేది. సోనీ జీవితంలో అనేక చిక్కులు తలెత్తి ఆ దుస్సాంగత్యం ఆయన వీడే వరకు బాధిస్తూనే ఉన్నాయి. ఆమెను విడిచిపెట్టిన తరువాత వేసవి ఎండలు వంటి ఆ చిక్కులు తీరి తర్వాత స్వామి దర్శనం అయ్యింది. మహాత్ములు భక్తుల లోపాలను ఎలా సరిదిద్దుతారో దీనివల్ల మనం చూడవచ్చు. అతనికి ఇంతకీ ఏంటంటే అసలు రహస్యం, సోనీకి ఒక ఉంపుడు గత్తె ఉండేది. సోనీ జీవితంలో అనేక అమ్మాయి వచ్చిన తర్వాత ఆమె అనేక చిక్కులు అతనికి తలెత్తాయట. ఆ దుస్సాంగత్యం అది వీడే వరకు అతన్ని బాధిస్తూనే ఉన్నాయట. ఆమెను విడిచిపెట్టిన తర్వాత వేసవి ఎండలు వంటి ఆ చిక్కులు తీరిపోయాయట అతనికి. ఆ తర్వాత స్వామి దర్శనం అయ్యిందిట. మళ్ళీ మహాత్ముల భక్తుల లోపాలను ఎలా సరిదిద్దుతారో దీనివల్ల మనం చూడవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అందుకే ఏమన్నారు, మళ్ళీ ఎప్పుడొస్తారు స్వామి అంటే వేసవి తరువాత అన్నారు. ఆ చిక్కులన్నీ అతనికి తీరిపోవడం అనమాట. వేసవి తరువాత అంటే అది వేసవి ఎండలు అంటారు అనమాట ఆ చిక్కులు అతనికి. అలా సరిచేశారు అతనికి ఆ దుస్సాంగత్యాన్ని అతను వదులుకునేలాగా అతనిలోనే మార్పును తీసుకొచ్చారనమాట. మోహల్లో 5 సంవత్సరాలు ఉండి తిరిగి స్వామి షోలాపూర్ చేరారు. తర్వాత మోహల్లో 5 సంవత్సరాలు ఉన్నారట స్వామి. తిరిగి స్వామి షోలాపూర్ చేరారట. అక్కడ ఒక దత్త మందిరంలోకి వెళ్ళి ఒక మూల చిన్న పిల్లవాడిలో ఆడుకుంటున్నారట. ఆలయానికి వచ్చిన ఒక భక్తుడు చింతోపంత్ స్వామి తేజస్సును చూచి ఆయన ఒక సిద్ధపురుషుడై ఉండవచ్చునని మనసులో అనుకున్నాడు. ఒక భక్తుడు వచ్చాట అక్కడ ఆలయానికి. షోలాపూర్లో స్వామి అక్కడ చేరారట. దత్త మందిరంలోకి వెళ్ళి ఒక చిన్న షోలాపూర్ తిరిగి స్వామి షోలాపూర్ చేరారట. మోహల్లో 5 సంవత్సరాలు ఉండి తర్వాత తిరిగి స్వామి షోలాపూర్ వెళ్ళారట. అక్కడ ఒక దత్త మందిరంలోకి వెళ్ళి ఒక మూలట చిన్నపిల్లవాడిలో ఆడుకుంటున్నారట. ఆడుకుంటుంటే ఆలయానికి వచ్చిన ఒక భక్తుడు చింతోపంత్ అనే భక్తుడు స్వామి తేజస్సును చూచి ఆయన ఒక సిద్ధపురుషుడై ఉండవచ్చునని మనసులో అనుకున్నట్ట. వెంటనే స్వామి అతని కేసు చూసి, నేను సిద్ధపురుషున్నో మరొక పురుషున్నో నీకెందుకు అని అన్నారట. వెంటనే ఆయనకు సాష్టాంగపడి చింతోపంత్ ఆయనను తన ఇంటికి భోజనానికి రమ్మని ప్రార్థించాడు. ఆ రోజే పంత్ మరికొంతమందిని భోజనానికి ఆహ్వానించాడు. భోజన సమయానికి అందరూ సమావేశమయ్యారు. దాదాజీ అనే అతిథి స్వామి వాలకం చూసి యావగించుకొని చింతోపంత్ చెవిలో ఇలా అన్నాడు, ఏ నియమాలు ఆచరించని ఈయన ఈయన ఆహ్వానించింది ఆయన పంక్తిని కూర్చుని భుజించడం మన వంటి వారికి తగదు అన్నట్టు. వెంటనే చింతోపంత్ చెవిలో అన్నట్ట దాదాజీ అనే అతిథి, ఏమిటి అసలు ఏ నియమాలు ఆచరించని ఇలాంటి ఆయన వాలకం చూసి స్వామివారి వాలకం చూసి అన్నట్ట, ఏ నియమాలు పాటించిన వాళ్ళ ఉన్నాడు, ఇలాంటి ఆయన నువ్వు ఆహ్వానించింది ఆయన పంక్తిని కూర్చుని భుజించడం మనలాంటి వాళ్ళకి తగదు అన్నట్ట. క్షణకాలం చింతోపంత్ మనసుకి ఆ మాట నిజమేననిపించింది. చూసారండి, ఎవరైనా చాలు మనసు అట్లాగా మనసుని ఇచ్చేసేయడానికి మార్చేయడానికి ఇది నిజమేనేమో అని అనిపించిందట ఆ మాట ఇతనికి చింతోపంత్కి. మరుక్షణమే వాకిట్లో కూర్చున్న స్వామి లేచి, నీ మనసులో వికల్పం కలిగింది, నేను వెళ్ళిపోతున్నాను అని బయలుదేరారు. వెంటనే లేచారట
స్వామి లేచి చింతోపంత్ దగ్గరికి వచ్చి, నీ మనసులో వికల్పం కలిగింది, నేను వెళ్ళిపోతున్నాను. ఆయన బయలుదేరారట. పంత్ తన తప్పును గ్రహించి క్షమాపణ కోరాడు. స్వామి క్షమించి ఉండిపోయారు. వెంటనే పంత్ తన తప్పు గ్రహించట. అయ్యో ఏమిటి వాడి మాటలు విని నేను అలా అనుకున్నానే, స్వామి గురించి ముందు చూసేమో ఆయన మహాపురుషుడు సిద్ధపురుషుడు అనుకున్నానే, మళ్ళీ ఇప్పుడేమో ఇలా ఆలోచించానా వీళ్ళ మాటలు విని అని చెప్పి క్షమాపణ కోరారట. క్షమించండి స్వామి అని. అప్పుడు స్వామి క్షమించి ఉండిపోయారట. మరి కొన్నాళ్ళకు స్వామి పంత్ మరొకసారి భోజనానికి ఆహ్వానించాడు. మరి కొన్నాళ్ళకు స్వామిని పంత్ మరొకసారి భోజనానికి ఆహ్వానించాడట. స్వామి వచ్చారు కానీ ఎంతసేపటికి కంచం ముందు కూర్చోలేదు. ఆయన తింటేనే కానీ ఇంట్లో ఎవరు భోజనం చేయడానికి వీల్లేదు. షోలాపూర్లో కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్న చింతోపంత్ కుమారుడు దాజీబా ఆఫీస్కు ఆలస్యం అవుతోందని తొందరపడుతున్నాడు. కూర్చున్నారు కానీ స్వామి తినడం లేదనమాట. ఆయన తింటే కానీ ఎవరు తినడానికి లేదు. షోలాపూర్ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నట్ట చింతోపంత్ కుమారుడు దాజీబా ఆఫీస్కి ఆలస్యం అవుతుందని తొందరపడుతున్నట్ట. చివరకు గత్యంతరం లేక చింతోపంత్ అతన్ని ముందు భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళమన్నాడు. ఇంకేం చేయాలి, స్వామి తినట్లేదు. ఏం చేసేట, గత్యంతరం లేక నువ్వు తినేసి ముందు ఆఫీస్కి వెళ్ళిపో అని చెప్పాట. కానీ దాజీబా ఏదేమైనటికి స్వామి కంటే ముందు భోజనం చేయరాదని నిర్ణయించుకున్నాను. లేదు, ఏదేమైనా సరే నేను కొడుకు అనమాట, నేను స్వామి కన్నా ముందు భోజనం చేయను అన్నట్ట. 11 గంటలకు స్వామి భోజనం చేశారు. 11ంటికి స్వామి భోజనం చేశారట. తొందరగా దాజీ కూడా భోజనం ముగించి స్వామి దగ్గర సెలవు తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు. తర్వాత ఏమైందిట, సరే త్వరగా స్వామి ఎంత సంస్కారవంతుడో చూడండి. స్వామి తండ్రి భోజనం చేసేసి వెళ్ళు, ఆఫీస్ ఉంది కదా అన్నా సరే అతను భోజనం చేయకుండా స్వామి భోజనం చేసిన తర్వాతే వేచి ఉండి భోజనం చేశాడనమాట. గబగబా భోజనం చేశాడు. స్వామి 11ంటికి భోజనం చేశాట. చేసిన తర్వాత అతను భోజనం చేసి గబగబా ఆఫీస్కి వెళ్ళాట. అతడు భోజనం ముగించి దాజీ కూడా స్వామి దగ్గర సెలవు తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు. త్వరగా హెడ్ గుమాస్తా దగ్గరికి వెళ్ళి తన ఆలస్యానికి దాజీ క్షమాపణ చెప్పుకున్నాడు. హెడ్ గుమాస్తా దగ్గరికి వెళ్ళి, నాకు ఇవాళ ఆలస్యం అయిపోయిందండి, క్షమించండి అని క్షమాపణ చెప్పుకున్నాడు. అంతులేని ఆశ్చర్యంతో హెడ్ గుమాస్తా దాజీకి హాజరు పట్టి చూపించాడు. ఏంటి అని ఆశ్చర్యపోయాట హెడ్ గుమాస్తా. ఆశ్చర్యపోయి అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది కదా అది చూపించాట. తాను రాకముందే తన సంతకం హాజరు పట్టీలో ఉండడం చూసి దాజీ అది చూసి స్వామి మహిమ అని వెంటనే గుర్తించాడు. ఆశ్చర్యపోయి అటెండెన్స్ రిజిస్టర్ చూస్తే తను రాకముందే అటెండెన్స్ రిజిస్టర్లో అతని సంతకం ఉందటండి. వెంటనే దాజీ అనుకున్నట్ట ఇదంతా స్వామి మహిమే అనుకున్నట్ట. ఈ సంఘటన జరిగినది 1856లో. సరిగ్గా ఇటువంటి సంఘటనే షిరిడి సాయిబాబా చరిత్రలోను తాజుద్దీన్ బాబా చరిత్రలో కూడా చూడవచ్చు. ఒకసారి 2 చరిత్రలు చూడండి, మనకు తెలుస్తుంది. కొద్ది కాలంలో ఉద్యోగం నుండి రిటైర్ అయిన చింతోపంత్కు అక్కలకోట సంస్థానంలో మంచి ఉద్యోగం దొరికింది. కొంతకాలానికి చింతోపంత్కు అంటే ఈ దాజీ ఇతను తండ్రి చింతోపంత్ భోజనానికి ఆహ్వానించాడు చూసారా ఇతను. అక్కలకోట అతను రిటైర్ అయిపోయాడు అనమాట అతను ఉద్యోగంలో. అప్పుడు అక్కలకోట సంస్థానంలో మంచి ఉద్యోగం ఇతనికి దొరికిందట. ఆయన స్వామిని తనతో అక్కలకోట రమ్మని ప్రార్థించాడు. నాతో పాటు అక్కలకోట వచ్చేయండి అని చెప్పి స్వామిని ప్రార్థించాడట. ఇది వేసవికాలం, వేడి ఎక్కువగా ఉన్నది, వర్షాలు కురిశాక వస్తాను అన్నారట స్వామి. పంత్ ఒక్కడే వెళ్ళి ఉద్యోగంలో చేరాడు. తర్వాత పంత్ ఒక్కడు ఉద్యోగంలో చేరట. కొద్ది రోజుల తర్వాత అక్కలకోట రాజు చనిపోయారు. కొద్ది రోజుల తర్వాత అక్కలకోటలో ఉండే రాజుగారు చనిపోయారట. ఆయన తమ్ముడు రాజు అయ్యాట. పెద్ద వర్షం కురిసిందిట. ప్రకృతి అంతా పచ్చగా అందంగా ఉన్నది. సంచారి అయిన స్వామి అక్కలకోట చేరారు. కరెక్ట్గా ఆయన అన్నట్టే ఏమైంది, అప్పుడు ఆయన ఆ వేసవికాలం ముగిసిందనమాట. కొద్ది రోజులు అయిన తర్వాత ఏమైందిట, అక్కలకోట రాజుగారు అక్కలకోట ఆయన చనిపోయారట. ఆయన తమ్ముడు రాజు అయ్యాట. అక్కడ ఏమైందిట, పెద్ద వర్షం కురిసిందిట. ప్రకృతి అంతా పచ్చగా అందంగా ఉన్నదిట. ఆ తిరుగుతూ ఉన్న అక్కలకోట స్వామివారు అక్కలకోట చేరారట. అది ఇక్కడితో ఈ 1వ అధ్యాయం పూర్తయిందండి. రేపు మనం 2వ అధ్యాయం మొదలు పెడదామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత
భరద్వాజ మహారాజ్ की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। गुरुदेव दत्त अवधूत चिंतन। लोका समस्ताः सुखिनो भवन्तु। लोका समस्ताः सुखिनो भवन्तु। लोका समस्ताः सुखिनो भवन्तु। जय साई मास्टर।